స్పోకెన్ ఇంగ్లీష్‌లో మనము మన ముందున్న క్లాసుల్లో ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ పర్పస్ గురించి నేర్చుకున్నాం మొదటి క్లాసులో. అలాగే రెండో క్లాసులో సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది మనకున్నట్లయితే నేర్చుకోవడంలో ముందంజ ఉండొచ్చని నేర్చుకున్నాం. అలాగే మూడో అంశంగా మనము షై గురించి తెలుసుకున్నాం. సిగ్గు, బిడియం అనేది ఎంత అడ్డుపడుతుంది అనే విషయాన్ని మనం తెలుసుకుని దాన్ని తొలగించుకునే మార్గాలు కూడా తెలుసుకున్నాం. ఆ రకమైన కృషి చేసినట్లయితే అవి తొలగిపోతే అడ్డంకులు మన జర్నీ సాఫీగా జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పుడు మనము స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకునే క్రమంలో ఉండాల్సిన మరొక ముఖ్య అంశము, తీసుకోవాల్సిన ముఖ్య అంశము, నిర్ణయం ఏమిటనగా హార్డ్ వర్క్ అనేది చాలా అవసరం. హార్డ్ వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది. ఎంచేతంటే స్పోకెన్ ఇంగ్లీష్ అనేది ఒక జర్నీ అని మనం అనుకున్నట్లయితే, లెర్నింగ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఈజ్ ఎ జర్నీ అనుకున్నట్లయితే, ఈ జర్నీలో మనకి అనేక కష్టమైనటువంటి అంశాలుంటాయి. కాబట్టి హార్డ్ వర్క్ చేయాలనే నిర్ణయం మనం ముందుగా తీసుకోవాలి. ఈ జర్నీలో చాలా కఠినమైన పరిస్థితి మనకుంటుంది. నేను ఈ జర్నీ చేయటం నాకు అత్యవసరం. ఎటువంటి కష్టమైన పరిస్థితులు ఎదురైనా కూడా నేను ముందుకే వెళ్తాను, ఎక్కడ ఆగను అనే నిర్ణయం కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అంటే కఠిన పరిశ్రమ చేయాల్సి ఉంటుంది అనేది మనసుకి ముందు మనం నచ్చజెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా నచ్చజెప్పాలి మనసుకి. ఎంచేతంటే తర్వాత ఎంతటి హార్డ్ వర్క్ ఉంటుందని ఎంతైనా కావచ్చది. ఎక్కువ హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఒక కఠినమైనటువంటి టైమ్ టేబుల్ తీసుకొని, ఒక కఠినమైనటువంటి సమయాన్ని కేటాయించుకొని, కఠినమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అంచేతే మనం చేసే ఈ ప్రయాణము సులువైన ప్రయాణం కాదు, కఠినమైన ప్రయాణం అనే విషయాన్ని ముందుగానే మన మనసుని నచ్చజెప్పాల్సిన అవసరం ఉంది. అంటే హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి చోట కూడా చాలా హార్డ్ వర్క్ ఉంటుంది ఈ ప్రయాణంలో. అంచేత హార్డ్ వర్క్ అనేది ప్రధానంగా మనకి ఉండవలసినటువంటి లక్షణంగా మనం ముందు తెలుసుకోవాలి. చేయబోయే ఈ ప్రయాణంలో మనకి హార్డ్ వర్క్ అనేది మనకి ఒక అవసరంగా మనకు కనిపిస్తుంది. అలాగే ఒక ఆయుధంగా మనకి ఉంటుంది కూడా. అంచేత హార్డ్ వర్క్ అనేది మనం చేయాల్సిన అవసరం ఉందనే విషయాన్ని తెలుసుకొని మన మనసుకి నచ్చజెప్పినట్లయితే అది ప్రయాణానికి ముందే రాబోయే ప్రయాణంలో నేను చాలా కష్టపడాల్సి ఉంటుంది, చాలా కఠినమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుంది, హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది అనే ఒక అంశాన్ని అది తీసుకుని మనసు సిద్ధంగా ఉండే అవకాశం ఉంటుంది. మనసుని ముందుగా సిద్ధం చేసుకోవాలి ఈ ప్రయాణానికి. ఎంచేతంటే దారిలో కొద్దిగా కష్టపడాల్సి వచ్చినప్పుడు, లేదంటే కఠినమైన పరిస్థితి ఎదురైనప్పుడు మనసు అంతకు ముందుగా ప్రిపేర్ లేకపోతే ఆ మనసు అక్కడ డ్రాప్ అయ్యే అవకాశం ఉంటుంది. మోటివేషన్ పోయే అవకాశం ఉంటుంది. రకరకాల ఆలోచనలు, కొత్త ఆలోచనలు మనసే ఇచ్చే అవకాశం ఉంటుంది. కుంటి సాకులు వెతికే అవకాశం ఉంటుంది. ఈ లేమ్ ఎక్స్‌క్యూజ్‌లు మనం పట్టుకుని మొత్తం ప్రయాణం మధ్యలోనే డ్రాప్ అయిపోయి వెనక్కి తిరిగే పరిస్థితి కూడా ఉంటుంది. అంచేత ఒక ప్రయాణం మనం మొదలుపెట్టామంటే ఖచ్చితంగా గమ్యానికి చేరవలసిందే. గమ్యానికి చేరి తీరవలసిందే. అటువంటి అంశాల్లో గమ్యాన్ని మనం చేరవలసినటువంటి అంశాల్లో హార్డ్ వర్క్ అనేది చాలా ముఖ్యం. హార్డ్ వర్క్ మనని తీరాన్ని డెఫినిట్‌గా చేరుస్తుంది. మొత్తం ప్రయాణం అంతా హార్డ్ వర్క్ ఉండే అవకాశం ఉంటుంది. అది రాను రాను కూడా కంఫర్ట్‌గా మారే అవకాశం కూడా ఉంటుంది. ఎంచేతంటే మనసు యొక్క తీరుతెన్నులు అలా ఉంటాయి. మొదట్లో అది నేర్చుకోవడానికి కొద్దిగా వెనక ముందులాడడం, లేదంటే మనని భయపెట్టడం, అనేక సాకులు చూపించడం, ఇటువంటివెన్నో మన దగ్గర చేసి మన ఆ పని నుంచి పాడు చేసే అవకాశం ఉంటుంది. ఎంచేతంటే ఒక కొత్త ప్రయాణం అనేసరికి ముందుగా మనసుకు ఉన్న ప్రాథమిక లక్షణం అంగీకరించే లక్షణం ఉంటుందా? మనం ఎంతో గట్టి సంకల్పంతో మనం తీసుకొని ముందుకు బయలుదేరితే తప్ప, అయినా కూడా కొన్ని కొన్ని అడ్డంకులు సృష్టించే అవకాశం ఉంటుంది. కొన్ని ఎక్స్‌క్యూజ్‌లు సృష్టించే అవకాశం ఉంటుంది. ఏవేవో కొన్ని అభిప్రాయాలను తీసుకురావడం, ఏదేదో విమర్శలు తీసుకురావడం, మన మనసే మనకు శత్రువుగా వ్యవహరించే అవకాశం ఉంటుంది ప్రారంభంలో. ఆ హార్డ్ వర్క్‌ని తట్టుకోలేక, ఆ నూతన పరిస్థితులను తట్టుకోలేక, దాని నుంచి బయటికెళ్ళిపోదాం, అంతకు ముందున్న కంఫర్ట్ జోన్‌లోకెళ్ళిపోదాం అనే ఆలోచన కూడా ఉంటుంది. దాన్ని కూడా మనం ఎదిరించాల్సిన అవసరం ఉంటుంది. ఓవర్‌కమ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి హార్డ్ వర్క్ అనేది ఉంటుందనే విషయాన్ని మనం మనసును అంగీకరింప చేయాలి. ఎందుకు అంగీకరింప చేయాలంటే ముందు మనం చెప్పుకున్నవన్నీ కూడా మనం ఒక గమ్యాన్ని పెట్టుకొని, ఒక లక్ష్యంతో మనం ముందుకెళ్తున్నప్పుడు, ఆ లక్ష్యాన్ని సాధించాలనే పట్టుదలతో ముందుకెళ్తున్నప్పుడు, తప్పనిసరిగా మనసు యొక్క సహకారం మనకు అవసరం కాబట్టి, మనసు యొక్క బలం మనకు అవసరం కాబట్టి, మనసు యొక్క ఏకాగ్రత మనకు అవసరం కాబట్టి, దాన్ని పొందాలంటే తప్పనిసరిగా
మనసుని మనం ప్రిపేర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంచేత మనసుని ముందుగా హార్డ్ వర్క్‌కి రెడీ చేయాలి. హార్డ్ వర్క్‌కి రెడీ చేసినట్లయితే ఎటువంటి కష్ట పరిస్థితులొచ్చినా కూడా మనసు ముందుగానే మనం చెప్పాం కాబట్టి, మనసు తట్టుకుని మనల్ని ముందుకు తీసుకెళ్ళే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇంగ్లీష్ నేర్చుకుందాం అనే క్రమంలో, స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుందాం అనే టైంలో మనం ముందుగా తీసుకోవాల్సిన నిర్ణయం ఏమిటి అంటే హార్డ్ వర్క్. హార్డ్ వర్క్ చేసి తీరాలి. ఈ జర్నీ ఒక టార్గెట్‌కి బయలుదేరుతున్నాం. ఒక టార్గెట్‌కి రీచ్ అవ్వాలి. ఈ మధ్యలో ఉండే ఎన్ని కష్టాలైనా ఎదిరించగలను అనే ఒక సెల్ఫ్ మోటివేషన్ కూడా తీసుకుంటూ ఉండాలి. సెల్ఫ్ సజెషన్స్ కూడా ఇచ్చుకుంటూ ఉండాలి. ఆ విధమైనటువంటి తీసుకున్నట్లయితే మధ్యలో డీమోటివేట్ అవ్వడం ఉండదు. మోటివేషన్ తోటే ముందుకెళ్ళడం జరుగుతుంది. గమ్యాన్ని రీచ్ అవ్వడం జరుగుతుంది. ఏవైతే మనం ముందు పెంచుకున్నామో, ఒక పర్పస్ ఒకటి తీసుకున్నాం, కాన్ఫిడెన్స్ పెంచుకున్నాం. అలాగే మానసికమైనటువంటి సిగ్గుబిడియం లాంటివి వదిలించుకొని మనం ఒక ప్రయాణంలో ఒక హార్డ్ వర్క్ ఉంటుందనే నిర్ణయం తీసుకొని ముందుకెళ్తున్నాం కాబట్టి, ఎటువంటి హార్డ్ వర్క్ మనం చేయాల్సొచ్చినా చేసేందుకు మన మనసు సహకరిస్తుంది. ప్రారంభంలో కొద్దిగా మొరాయించినప్పటికీ, ప్రారంభంలో కొద్దిగా కుంటి సాకులు వెతికి మనకి చూపించి బయటపడేయడానికి ప్రయత్నించినప్పటికీ, మనం పట్టుదలగా ముందుకు వెళ్ళినట్లయితే తప్పనిసరిగా మనసు కూడా హార్డ్ వర్క్‌కి అలవాటు పడుతుంది. హార్డ్ వర్క్ చెయ్యడానికి ముందుగా మనకు కలిసొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ స్పోకెన్ ఇంగ్లీష్ అనే ఒక జర్నీలో ముందుగా మనం పెట్టుకోవాల్సినటువంటి లక్షణంగా మనం చెప్పుకోవాల్సి వస్తే అది హార్డ్ వర్క్‌గా మనం చెప్పుకోవాలి. కాబట్టి హార్డ్ వర్క్ నేను చేస్తాను. నేను చేయగలను. నా మనసు నాకు సహకరిస్తుంది. ఎటువంటి హార్డ్ పరిస్థితినైనా నేను తట్టుకొని ముందుకెళ్తాను అనే విషయాన్ని చెప్పుకుంటూ హార్డ్ వర్క్‌కి సిద్ధమైతే తప్పనిసరిగా ఈ ప్రయాణం సాఫ్ట్‌గా జరిగి మన తీరానికి అంటే ఫ్లూయెన్సీ అనే తీరానికి మనం చేరే అవకాశం తప్పనిసరిగా ఉంటుంది.